హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఆల్రెడీ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొన్ని రోజులలో కూల్ వెదర్ ఎంజాయ్ చేయాలంటే మన ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఈ టైంలో. ఆల్రెడీ మీరు ప్రోమో చూసి అర్థం చేసుకున్నారు అనుకుంటా మనం వెళ్ళబోయే ప్లేసెస్ ఏంటని. జమ్మూ అండ్ కాశ్మీర్లో నేను వెళ్ళబోతున్న ప్లేసెస్ వచ్చేసి శ్రీనగర్, సోన్మార్గ్, గుల్మార్గ్, పహల్గామ్. మా జర్నీ అయితే కాసిపేట్ నుండి స్టార్ట్ చేసినాం జమ్మూ తావి రైల్వే స్టేషన్కి. కాసిపేట్ నుండి జమ్మూ తావి రైల్వే స్టేషన్కి 2300 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్ స్టాప్స్ వచ్చేసి 8 స్టాప్స్. జమ్మూ అండ్ కాశ్మీర్కి అయితే ఇదే నా ఫస్ట్ ట్రిప్. 2022లో అయితే మనాలి టు లే లదాఖ్ వచ్చిన సోలోగా. ఈసారి మాత్రం మా సింగరేణి కార్మికులతో వచ్చిన. సో రూమ్ అయితే ఇలా ఉంది. ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. బట్ బాగా చిన్నగా ఉంది, కంజెస్టెడ్గా. ఓకే, బాత్రూమ్ కూడా డీసెంట్గా ఉంది. మా నచ్చిర్రు అప్పుడే స్నానం చేసి అండర్ వైల్ ఆరేసారు. ఇంకో రూమ్ పక్కకు ఉంది. యాక్చువల్గా 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ముగ్గురం దీంట్లో ఉన్నాం, ఇంకా ముగ్గురు దాంట్లో ఉన్నాం. సో మనకైతే ఫుడ్ అయితే కాంప్లిమెంటరీ ఉంది హోటల్లోనే. 4th ఫ్లోర్లో కిచెన్ ఉంది. ఫుడ్ అయితే ఇక్కడ కుక్ చేస్తుంటాం. ఇదైతే కిచెన్ కుక్ చేస్తారు మా గురించి. ఇక్కడ డైనింగ్ ఉంది. ఇక్కడ డైనింగ్ చాలా బాగుంది, చాలా చల్లగా కూడా ఉంది. ఇదేదో ప్యాలెస్ లెక్క ఉంది. సో ఫుడ్ అయితే మనకి ఇది ఇచ్చాడు, రైస్, చపాతీ అండ్ సలాడ్, పెరుగు, పన్నీర్. సో గైస్, నేనైతే ఈ ట్రిప్ ప్యాకేజ్లో బుక్ చేశాను, ఎందుకంటే నాతో 5 మెంబర్స్ వచ్చారు. వాళ్ళని మేనేజ్ చేసి అయితే నాతో కాదు. సో ఆ రీజన్తో అయితే నేనైతే ఈ ట్రిప్ ప్యాకేజ్లో బుక్ చేశాను. నేను బుక్ చేసిన ఈ ట్రావెల్ కంపెనీ పేరు ఏంటంటే etrip.in. సో వీళ్ళ దగ్గర అయితే ప్యాకేజ్ 12,000 నుంచి స్టార్ట్ అయిపోతుంది. మనకు నచ్చినట్టుగా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. నేనైతే 6 నైట్స్ స్టే అయిపోతున్నాను ఇక్కడ. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టయితే శ్రీనగర్, గుల్మార్గ్, సోన్మార్గ్, పహల్గామ్ ఈ ప్లేసెస్కి అయితే వెళ్ళబోతున్నా. బ్లాక్ కాఫీ, బ్లాక్ ఉంది చూడు, బాగానే ఎక్స్ట్రా తింటున్నారా. ఈ బ్రిడ్జ్ కింద ఉన్న రివర్ వచ్చేసి తావి రివర్. జమ్మూ రైల్వే స్టేషన్ పక్కన ఉంటుంది. అందుకే రైల్వే స్టేషన్కి జమ్మూ తావి అనే పేరు పెట్టారు. తనే మన గైడ్ ఇంకా డ్రైవర్. హలో, సే హలో టు మై సబ్స్క్రైబర్స్. సో లంచ్ చేయడానికి అయితే మధ్యలో ఒక హోటల్కి వచ్చినాం. ఇక్కడ నుంచి అయితే శ్రీనగర్ మళ్ళీ ఒక 100 కిలోమీటర్స్ ఉంది. అండ్ తినేసి ఇంకా మళ్ళీ శ్రీనగర్ స్టార్ట్ అయిపోతాం. ఇలా లోకల్ డిషెస్ ఏదైతే సర్వ్ చేస్తున్నారో నేనైతే మీకు అది చూపెడతాను. రోగన్ జోష్ బడియా ఓకే. రోగన్ జోష్, మటన్ है, रोगन जोश, चिकन ये चिकन है, चिकन ये कीमा है ना, कीमा, वो क्या है, ये भी वो भी चिकन चिकन है. ओके. ఫైనల్గా 8 అవర్స్ ఆఫ్ జర్నీ తర్వాతనైతే శ్రీనగర్ రీచ్ అయిపోయాం. అండ్ హోటల్ మనోరా, ఇక్కడనే 3 స్టార్ హోటల్ ఇది. ఇక్కడనే మనం ఈ నైట్ స్టే అయిపోతున్నాం. అండ్ రేపు కూడా ఇక్కడనే స్టే అయిపోతున్నాం.
సో మధ్యలో ఈ 8 అవర్స్ ఎందుకు ఏంటంటే డైరెక్ట్ ఒక 5 అవర్స్లో రావచ్చు. కాకపోతే మధ్యలో సీనరీస్ మీరు చూసారు కదా, సో అంతా చూసుకుంటూ ఆగుకుంటూ వచ్చినాం, అందుకే 8 అవర్స్ అయింది. సో చూశారు కదా నా నోట్ల నుంచి పొగలు ఎట్లా వస్తున్నాయో. చలి బీవత్సంగా ఉంది, జాకెట్ కూడా వేయలే, చలిని ఎంజాయ్ చేద్దామని టీ షర్ట్ మీదనే ఉండిపోయినా. సో ఇంకా హోటల్ రూమ్ అయితే చూపెడుతుంది ఎట్లా ఉందో అయితే చూడండి. సో ఇది మన రూమ్. సో 6 మెంబర్స్కి 2 రూమ్స్. చలి పెట్టకుండా అయితే ఎలక్ట్రిక్ బ్లాంకెట్ ఇచ్చిండు, ఇక్కడ చూడొచ్చు. ఎలక్ట్రిక్ బ్లాంకెట్ ఇది మామూలుగా లేదు. ఈ విండోస్ నుంచి కూడా చాలా వచ్చినట్టుంది. మొత్తం బ్లాంకెట్స్ అయితే చల్లగా ఉన్నాయి. రూమ్ అయితే చాలా బాగుంది భయ, డీసెంట్గా ఉంది. బాత్రూమ్ నాట్ బ్యాడ్, బాగానే ఉంది. సో ఫైనలీ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ శ్రీనగర్ దాల్ లేక్ వచ్చేసాం. సో షికారా రైడ్ ఎంజాయ్ చేయబోతున్నాం. షికారా రైడ్ ఒకటి నైట్లో తీసుకుందాం అనుకుంటున్నాం, అండ్ ఇంకోటి డే లైట్లో తీసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే నైట్ రైడ్ చూద్దాం ఎట్లుంటుందో, అండ్ రేపన్న ఎల్లుండన మార్నింగ్ రైడ్ చేద్దాం. Get in. चलो बैठो एक गोल्डन एप्पल कौन सा बोट है? 2 बोटा ले गया वो वाला రెండు बोट తీసుకున్నాం दोनों में बैठो आप या एक अगर वेट करेगा थोड़ी लाइट वाला दे देगा चलो ठीक है लाइट वाला अच्छा लाइट वाला बैठिए ऑल दफा लाइट आयो तो बैटरी कैसे ऑल दफा यानी ऑल दफा योगा पर సో మన సెట్టింగ్. ओके वन बाय वन सर ఎట్లుంది బ్రో చలి? अभी कम टू श्रीनगर గుడ్డు తెలుసా నీకు? సో షికారా రైడ్ అయితే కంప్లీట్ అయింది. నైట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందని వచ్చినాం అంతే. రేపు మార్నింగ్ మళ్ళీ వస్తాం. వచ్చినప్పుడు క్లియర్గా మీకు చూపెడతా. ఈ చీకట్లో పెద్ద ఏం కనిపించదని అయితే వ్లాగ్ చేయలే, అంటే కంప్లీట్ వ్లాగ్ చేయలే. మీకు లోపలైతే షాపింగ్ మాల్ ఉంది, మీనా బజార్ అంటారట. మసాలా ప్రోడక్ట్స్, సాఫ్రోన్, హ్యాండ్లూమ్స్ చాలా चिकन पकोड़े అయితే మందుకు డబ్బులు తీసుకుంటారు. రూమ్కి అయినాక ఎంత క్వార్టరా ఆఫ్? క్వార్టరా ఆఫా? ఫుల్ బాటిల్ కుద్దనికి స్టఫ్ అయితే మ్యాండేటరీ. సో అందుకే మ్యాండేటరీగా స్టఫ్ తీసుకుంటారు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. ఏంది ఇది? స్టఫ్ చికెనా? రెండు ఫుల్లుల మీదకించి 4 బీర్లు వేస్తా. నేను కూర్చున్నానంటే కిటికీలు తెల్లారుతాయి, నేను అవుట్ గా. రైస్, చికెన్, రాలా అది పప్పు, అదేనే పన్నీర్. గైస్ వెల్కమ్ బ్యాక్ టు డే 3. సో ఇప్పుడైతే మనం శ్రీనగర్ నుంచి సోన్మార్గ్ స్టార్ట్ అయిపోతున్నాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నైట్ అయితే చలి మామూలుగా లేదు, -3 పడిపోయింది అనుకుంటా. మా పొరగాలు అయితే సతమతం అయ్యారు. ఈ వీడియో అయితే సోన్మార్గ్తో ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే వచ్చే వీడియోస్లో గుల్మార్గ్ అండ్ పహల్గామ్ అది కూడా నెక్స్ట్ వస్తుంది. చూస్తుండండి, ఆ వీడియోస్ కూడా స్కిప్ చేయకండి. అండ్ మన హోటల్ ఓవర్ వ్యూ వచ్చేసి ఉడకబెట్టిన కోడిగుడ్లు, పోహా అదే తడిపేసిన అటుకులు అయితే మా బ్రేక్ఫాస్ట్ చేయాలి.
సో ఫైనల్గా సోన్మార్గ్ అయితే రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు సోన్మార్గ్ నుంచి K1 K2 అని ఉంటుంది. ఆ పాయింట్లో అయితే గ్లేషియర్ ఫేమస్. అక్కడికి ఆ పాయింట్కి మనం పోతున్నాం. సో ఇక్కడ నుండి 7 కిలోమీటర్స్ ఉందట. హార్ సైడ్ తీసుకున్నాం. ఇప్పుడైతే మాకు 2300 చెప్పిండు. మేము బార్గెనింగ్ చేస్తే లాస్ట్కి 1500కి ఇచ్చిండు. సో అక్కడ పోవడానికి మనకు మ్యాండేటరీగా షూస్ అయితే కావాలి, ఎందుకంటే 2 feet వరకు అయితే స్నో ఉంటుందట. సో మేమైతే ఇప్పుడు రెంట్ తీసుకున్నాం. సో అంటే ఈ 1500నే షూస్, హార్స్ రైడ్ అన్నీ ఇచ్చేసిండు. చూడొచ్చు మా వాళ్ళు షూస్ వేసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్. ఏంటి మమ్మీ ఎవడీడు? బాయ్ ఫ్రెండ్స్. సో గుర్రం ఎక్కబోతున్నాం. ఓకే कंफर्टेबल बैग సో గాయస్ మనం హార్స్ రైడ్ అయితే ఎక్కేసాం. మన సింగరేణి కార్మికులు ముద్దు బిడ్డలు ఎంజాయ్ చేస్తారు రైడ్ని. సిటీ కేబుల్ శ్రీకాంత్ ఇక్కడ చూడండి భయ హోటల్ రాడ్సన్. ఎవరన్నా ప్రీమియం హోటల్స్ బుక్ చేసుకోవాలంటే సోన్మార్గ్లో రాడ్సన్ కూడా ఉంది, ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. మీరు గ్లేషియర్స్ మధ్య హైలైట్ ఉంటుంది. మౌంటైన్ వ్యూ అయితే దొరుకుతుంది మీకు. మౌంటైన్ వ్యూ విత్ సన్ రైజ్. జైరా పోనీరా బాషా అయిపోయిందిరా మగదిరా నాదే మిత్రవింద నాదే పోనీరా. అందరు గుర్రాలు పట్టుకొని ఉన్నారు. మిత్రవింద అందరికి వస్తుంది, నీ ఒక్కరికే రాదు. లాస్ట్ నాదే. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మావాడైతే మొగధీర సినిమా స్టార్ట్ చేసిండు ఇక్కడ. ఇదైతే రిస్క్ అని చెప్పాలి. మావాడు ఇంతసేపు మిత్రవింద కావాలని ఇప్పుడు మిత్రవింద వద్ద అంటుండు. ఇది జారి పడితే మాత్రం డెఫినెట్గా మన కాళ్ళు అయితే పోతుంది. ఏదో ఒకటి అయితే ఇరిగాడు, పోడు అయితే ఇరిగిపోతుంది. టూ రిస్కీ ఉంది. ఓ వెనుక ఎట్లుందో చూడండి. పడితే మాత్రం గుర్రం జారి పడితే మాత్రం దీని వెయిట్ అంతా మన లెగ్ మీద పడడం ఖాయం, మన బొక్కలు ఇరగడం ఖాయం. ఈ కొండల మధ్య నుంచి అయితే కోల్డ్ బ్రీజ్ మామూలుగా వస్తలేదు, కూల్ బ్రీజ్ తగ్గుతుంది ముఖానికి. ఇంతకుముందు గుర్రం అక్కడ కొంచెం రిస్క్ అని చెప్పాను కదా దిగడం, అక్కడికి K1 అయితే అయిపోయింది. ఇప్పుడు K2 చూడొచ్చు ఎట్లుందో. సో ఇదైతే ఒక గ్లాస్ లెక్క ఫ్రీజ్ అయిపోయింది అనమాట, జారుతుంది. జారి పడితే మాత్రం గుద్ద బొక్క రావడం అయితే ఖాయం. తగ్గించుకుంటే మంచి. మేమైతే అందరం కలిసి 800కి సెల్ఫీ పాయింట్ ఒక చిన్న వీడియో అయితే తీసిస్తా అన్నాడు. బాగుంది, నేను చూసిన యాక్చువల్గా. చిన్న ఒక ఎట్లా అంటే ఇన్స్టా రీల్స్లోనైనా స్టోరీ, మన ఇన్స్టా స్టోరీలనైనా వాట్సాప్లోనైనా అప్లోడ్ చేయడానికి ఒక 10 seconds వీడియో అయితే వ్యూ నుంచి సినిమాటిక్లో తీసిస్తా అన్నాడు. దానికైతే పర్ పర్సన్ 500 అన్నాడు. కాకపోతే మేము ఓవరాల్గా 800 ఇచ్చి 6 members అయితే తీసుకుంటున్నాం. బార్గెనింగ్ అయితే ఇంపార్టెంట్ పోయే ఇక్కడ. 100 అన్న కాడ మనం 20-30 అనేయాలి, 100 అన్న కాడ 50 అన్నా కూడా మనకే బొక్క. ఆ రెండు కొండల మధ్య నుంచి అయితే కూల్ బ్రిడ్జ్ అయితే ఎట్లా వస్తుందంటే వర్షపడతలేదు అప్పటి నుంచి. ముఖానికి అయితే అసలు వివచ్చంగా ఉంది. మీరు చూడొచ్చు నా లొకేషన్లో టెంపరేచర్ ఎంత ఉందో.
-5 ఉంది. సో ఈ చలిలో అయితే వేడిగా మ్యాగీ తింటున్నాం. సో గైస్ నా గ్లౌజ్ అయితే పోయింది. ఈ ఐరన్ ఫ్రేమ్ని పట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ. మామూలుగా లేదు, చచ్చిపోతున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే స్నో యాక్టివిటీస్ గురించి మాట్లాడాలంటే నాకు పెద్ద భర్త అనిపించాలి. ఎవరైతే మళ్ళీ రానుకుంటారో వాళ్ళైతే చేయండి. స్కీ అయితే 1000 చెప్పిండు పర్ పర్సన్, పెట్టచ్చు. అంటే మళ్ళీ రాని వాళ్ళు అయితే పెట్టచ్చు. నేను ఎందుకు చేయాలి అంటే నేను ప్రొఫెషనల్ స్కీ ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఆ ప్యాకేజ్ మాట్లాడుకున్నా, కాకపోతే టైం కుదరలే. నెక్స్ట్ ఇయర్ అన్న అయితే నెక్స్ట్ ట్రిపుల్ చూద్దాం. మేబీ అయితే జమ్మూనే కావచ్చు, ఇండియానే కావచ్చు. అండ్ ఇంకేం ఉంది, స్లెడ్జ్ బోర్డ్ ఉంది. అదైతే చిన్న పోరాల ఆట. ఇంకా అది మన లాంటి వాళ్ళకి అస్సలు సెట్ కావు, నాలాంటి వాళ్ళకి అయితే అస్సలు సెట్ కావు. సో చేయలే, ఇంకా వర్త్ అనిపించలే. సో అంతే. సో ఇప్పుడైతే బ్యాక్ టు హోటల్ అనుకుంటాను. ఇక్కడ నాతో లంచ్ కావచ్చు. సో మనం వచ్చే రూట్, పోయే రూట్ 2 వేరు ఉన్నాయి. ఇక్కడైతే మామూలుగా స్కిడ్ అవుతుంది. యాక్చువల్గా ఎత్తుగడ్డ ఎక్కేటప్పుడు మనమైతే మన హార్స్కి ఫ్రంట్ సైడ్ ఉండాలి, అంటే ఫ్రంట్ తీసుకోవాలి పొజిషన్. అండ్ ఎత్తుగడ్డ దిగేటప్పుడు బాడీ బ్యాక్ పెట్టాలి ఇట్లా. సో అట్లయితే హార్స్ కూడా బ్యాలెన్స్ బాగా. సో ఇక్కడ చిన్నపాటి గుర్రం స్వారీ జరుగుతుంది. సో మన గుర్రం అయితే తగ్గబారుంది. వీడియో ఇండియా కన్నా ముందు నిన్ననైతే షికారా రైడ్ అయినాం కదా. రాత్రి ఏం కనిపించలేదు సక్క మనకి. సో మార్నింగ్ వ్యూ అయితే దిద్దామన్నా కదా. సో ఇలా సోన్మార్గ్ పోయినాం. అసలు మాకు సెట్ కాలే, టైం వచ్చేవరకు లేట్ నైట్ అయిపోయింది. సో ఈ దాల్ లేక్ మార్నింగ్ వ్యూ అయితే మనం గుల్మార్గ్ సిరీస్లో పెట్టుకుంటాం, ఎందుకంటే గుల్మార్గ్ పోతున్నాం. సో ఎల్లుండి మళ్ళీ శ్రీనగర్కి వేస్తాం. సో శ్రీనగర్ నుంచి పహల్గామ్ పోవాలి కాబట్టి సో ఒక నైట్ స్టే మళ్ళీ ఉంది మనకు శ్రీనగర్లో. సో అప్పుడైతే మనం దాల్ లేక్ కంప్లీట్గా మార్నింగ్ వ్యూ ఆర్ ఆఫ్టర్నూన్ వ్యూ ఏదో ఒక టైంలో మంచిగా దాన్ని తీద్దాం. సో ఇక్కడికైతే వీడియో ఎండ్ చేస్తున్నా.